నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని భీమరావు కాలనీలో గత 3 రోజులుగా కాలనీకి సంబంధించిన పార్కు స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపాలని, నిర్మాణ పర్మిషన్ను రద్దు చేయాలని, కాలనీ పార్కు స్థలాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి జోనల్ కమిషనర్కు, అల్వాల్ మండల ఎంఆర్ఓకు ఫోన్ చేసి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కాలనీకి సంబంధించిన పార్కును కాపాడే వరకు కాలనీ వాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మనం ఆపివేయాలని చెప్పేసి మరి మొన్న రోజు వచ్చినాం కాబట్టి మరి ఆనాడు మనం ఆపిన చేయాలి. ఎప్పుడైనా ప్రజలకు నిలబడి ఉంటాయని ఒక నిదర్శనం. మరి భీమరావు కాలనీ ఒక నిదర్శనం అని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గాల్లో అనేక ప్రభుత్వ స్థలాలు, గ్రేవ్ యార్డులు, మరి అనేక అక్రమంగా నిర్మించిన ఎక్కడైనా స్థలాలైనా సరే మరి ఇవన్నీ కూడా మనం ఎంతో హనుమంతన్న ఆదేశాల మేరకు ఎక్కడ కూడా అక్రమంగా నిర్మాణాలు నిర్మించవద్దని చెప్పేసి మరి హనుమంతమ్మ నిర్మాణాలు వెంటనే జై కాంగ్రెస్. హనుమంతన నాయకత్వం, హనుమంతన నాయకత్వం వర్ధిల్లాలి, హనుమంతన గారి నాయకత్వం. మనలో వచ్చి ఆపింది, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఆపింది. ఎందుకంటే ఇది మనకు తెలుసు, 20 years నుంచి ఆపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సడన్ గా పర్మిషన్ ఇస్తే మాకు మైనస్ అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది మీరు ఎప్పుడు వస్తారు? మీరు ఎన్ని గంటలకు వస్తారు కలెక్టరేట్ నుంచి? 3 గంటలకు వస్తే లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు పర్సనల్ గా సైట్ విజిట్ చేసి వస్తాడు. సైట్ విజిట్ చేసి మొత్తం ఎంక్వైరీ చేసి అది ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వండి, కలెక్టర్ గారికి ఇవ్వండి, జిహెచ్ఎంసీ కమిషన్. ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఎంఆర్ఓ గారు. నమస్తే. ఒక్క నిమిషం కమిషనర్ గారు. థ్యాంక్ యూ సార్. ఏమని లేదా నేను లెటర్ ఇస్తాను, లెటర్ ఇస్తా, వీళ్ళ తరఫున నా లెటర్ ఇస్తాను. అదే అవును, ఓకే ఓకే. అదే కమిషనర్ గారు అన్ని చూసి ఎంక్వైరీ చేసి తప్పకుండా చేస్తా అంటున్నారు. నేను సూపర్ గా ఎంక్వైరీ చేసి ఏది చిన్న పొరపాటు ఉన్నా కూడా ప్రజల పక్షాన ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.